హాయ్ అండి. జయ జనార్దన పార్ట్ 4 ఇది. సో, చూడండి నేను ఇప్పటివరకు ఆల్రెడీ 3 పార్ట్స్ నేను చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ గనక సాంగ్ లింక్ గనక మీకు దొరకకపోతే, ఆ సాంగ్ లింక్ నేను ప్లేలిస్ట్ ఏదైతే క్రియేట్ చేసి, సాంగ్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్‌లో మీకిచ్చేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని సాంగ్ పెట్టుకొని, ఈ సాంగ్ మీరు నేర్చుకొని చేయొచ్చు. లేదు అంటే గనక మీకు ఆ సాంగ్ కాదు, వేరే సాంగ్ మీద నేను చేస్తాను అంటే 'జయ జనార్దన' డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. నేను ఒక వేరియేషన్ చెప్తున్నాను. కొన్ని చరణాలు ఒక దాంట్లో ఒకలా ఉన్నాయి. ఇంకో దాంట్లో ఇంకోలా ఉన్నాయి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పని నేను ఏ సాంగ్ స్టార్ట్ చేసినా ఆ సాంగ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో మీకిచ్చేస్తున్నాను. సో, మీరది ఓపెన్ చేసుకొని, ఇది నేర్చుకుంటూ, అది సాంగ్ వింటూ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో, మీకర్థమవుతుంది. ఎందుకంటే, నేను ఎట్లైనా వర్డ్ బై వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి, మీకు అలా చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ ఎట్ ఏ టైమ్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే, కొంతమంది మొత్తం చేయండి అంటున్నారు. నేనెందుకు పెట్టట్లేదంటే, వన్ థింగ్ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. నేనందుకని ఆ క్లిప్ వరకు నేను జస్ట్ నోట్‌తో ఓన్లీ ఆ లైన్ వరకు నేను నోట్‌తో చెప్తూ మీకు డాన్స్ చేసి చూపిస్తున్నాను. మీకది ఈజీగా ఉంటుంది కాబట్టి అండ్ క్లియర్‌గా కూడా ఉంటుంది. మళ్ళీ తర్వాత కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పని అలా పెడుతున్నాను. సో, మీరు క్లియర్‌గా అది ఇక్కడ నేర్చుకుంటూ తర్వాత ఒక్కొక్క ఎపిసోడ్‌ని లేదంటే ఒక్కొక్క బిట్ బై బిట్‌ని సాంగ్ ఓపెన్ చేసి దాని మీద ప్రాక్టీస్ చేస్తూ చేయండి. ఈజీగా ఉంటుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి. నేర్చుకోమని కూడా చెప్పండి. ఎక్కడో ఇన్‌స్టిట్యూట్‌లో కనిపిస్తున్నాయి కదా అని చెప్పని వెళ్ళిపోయి జాయిన్ అయిపోవద్దు. అలా జాయిన్ అవుతే వాళ్ళకొచ్చు, రానిది మీకు తెలీదు. ఏదో ఇప్పుడేంటంటే అందరూ పుట్టగొడుగుల్లా తయారైపోయారు కాబట్టి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు. ఈవెన్ చిన్న పిల్లలు స్టార్ట్ చేసినా కూడా ఎళ్తున్నారు. మరి వాళ్ళకి ఏం తెలుసనో పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారో అది మీకే తెలియాలి. అది మీకే వదిలేస్తున్నాను. సో, కంపల్సరీగా జాయిన్ చేసే ముందు పిల్లల్ని టీచర్ ఎంతవరకు ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎలా ట్రైన్ చేస్తున్నారు, అంటే ఏదో ఒక టీచర్ పెద్దవాళ్ళు కనిపించగానే వాళ్ళు ఏం కాదులే ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పని జాయిన్ చేసేస్తారేమో. అలా కాదు. ముందు చూడండి. ఈ 2, 3 క్లాసెస్ చూడండి. వాళ్ళ దగ్గరే కాదు. ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఈవెన్ కూచిపూడి వరకైనా, భరతనాట్యం వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైనా వాళ్ళదొక స్టాండర్డ్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ ఇలా పడేసి, ఇట్లా పెట్టి చేసేవాళ్ళు అస్సలు జాయిన్ చేయొద్దు ముందే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి వచ్చి రానిదంతా చెప్తున్నారు కాబట్టి అక్కడ ముందే అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే వీళ్ళు చేస్తారని వస్తారు. మరి ఆ స్టాండర్డ్ వీళ్ళ దగ్గర కనిపిస్తుందా లేదా మీకు అర్థమవుతుంది గదా! సో, చూసుకొని జాయిన్ చేయండి పిల్లల్ని. అనవసరంగా వాళ్ళ కెరియర్స్‌ని స్పాయిల్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది అట్లాగే మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళున్నారు. నేనప్పుడు నేర్చుకున్నాను. ఈ స్టెప్స్ మాకప్పుడు చెప్పలేదు. జస్ట్ ఇవి మాత్రమే చెప్పారు. ఈ ట్యాప్స్ వరకే చెప్పారు. మాకు హ్యాండ్ ఇలా పెట్టారు. ఇలాగే చెప్పారు. లేదంటే ఇలా ఉన్నాయి. ఇట్లా చేశాము. కరెక్షన్స్ చేస్తున్నా కూడా వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో, దయచేసి చూసుకొని జాయిన్ అవ్వండి. అండ్ నేర్చుకునేటప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అలాగే నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. ఇంకా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మీరు ఒకవేళ పర్ఫార్మ్ చేస్తే మా కింద అది కూడా కమెంట్ చేయొచ్చు. లేదా మాకు డైరెక్ట్‌గా మా నంబర్స్ ఎట్లైనా మీ దగ్గర ఉంటాయి కాబట్టి మాకు షేర్ చేయండి. సో దట్ మాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కంపల్సరీగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పార్ట్ 4లోకి వెళ్దాము. జయ జనార్దన. పాహి కేశవ కృష్ణ పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి గోవింద. చూడండి, పాహి అంటే రక్షించు అని కదా. కేశవ అంటే కేసి అంటే బ్రహ్మని, విష్ణుని అనుసరించేవాడు. బ్రహ్మని, విష్ణువుని, శివుని ఆ తత్వాల్ని అనుసరించిన వాడు లేదా కలిగిన వాడు అని చెప్పనని. చూడండి, పాహి కేశవ కృష్ణ పాహి మాధవ. మాధవ అంటే
మధువంశానికి సంబంధించిన వారు లేదా లక్ష్మీదేవి పతి అని కూడా మనం చెప్పొచ్చు. ఓ కేశవ, ఓ మాధవ, ఓ ముకుంద, ఓ గోవింద నన్ను కాపాడు అని. ఇక్కడ ఏమేం వర్డ్స్ యూజ్ చేశారు? కేశవ, మాధవ, ముకుంద, గోవింద కదా, అన్నీ ఆయనే. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయని మనకు తెలిసిందే కదా, అందుకని అన్ని పేర్లతో ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మీనింగ్ ఉంది కాబట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూనే నన్ను రక్షించు ఓ అని కృష్ణ అని చెప్పని ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, పాహి పాహి కేశవ కృష్ణ, ఇలా చేయండి. పాహి కేశవ కృష్ణ, పాహి మాధవ, పాహి ముకుంద కృష్ణ, పాహి గోవింద. మళ్ళీ చూడండి, 1 పాహి కేశవ కృష్ణ, పాహి మాధవ. ఇలా చూపించండి, లేదా మీకు వస్తే ఇలా చూపించండి. ఇలా ఈజీ ఉంటే ఇది. మళ్ళీ చూడండి, పాహి కేశవ కృష్ణ, పాహి మాధవ, పాహి ముకుంద కృష్ణ, పాహి గోవింద లేదా గోవింద. మళ్ళీ పాహి కేశవ కృష్ణ, పాహి మాధవ, పాహి ముకుంద కృష్ణ, పాహి గోవింద. నెక్స్ట్ది, పాహి సురేశ కృష్ణ, పాహి మహేశ, పాహి శ్రీ విష్ణు కృష్ణ, పాహి వైకుంఠ. ఇక్కడ సురేశ అంటే మొత్తం దేవతలందరికీ అధిపతి అని, అలాగే మహేశ అంటే మహానుభావుడా, శ్రీ విష్ణు స్వరూపుడైన వాడా, వైకుంఠనాథుడా అని. చూడండి, పాహి సురేశ కృష్ణ, పాహి మహేశ, లేదంటే పాహి మహేశ, పాహి శ్రీ విష్ణు కృష్ణ, పాహి వైకుంఠ. చూడండి, 1 2 3. పాహి సురేశ, ఇక్కడ త్రిపతాకము సురేశ, పాహి సురేశ కృష్ణ, పాహి మహేశ, పాహి శ్రీ విష్ణు కృష్ణ, పాహి వైకుంఠ. నెక్స్ట్, పాహి పరేశ కృష్ణ, పాహి మాం ప్రభో, పాహి పావన కృష్ణ, రక్షన్ మాం విభో. ఇక్కడ పరేశ అంటే పరమేశ్వరుడు, లేదా అంటే ఓ పరమ ప్రభు నన్ను కాపాడు, ఓ పవిత్రుడా, సర్వ వ్యాపకుడా నన్ను రక్షించు అని చెప్పండి. చూడండి, పాహి పరేశ కృష్ణ, పాహి నాం ప్రభో. చూడండి, 1 2. కాపాడు అని కదా, సో ఇది చూడండి, పాహి పరేశ కృష్ణ, పాహి నాం ప్రభో, పాహి పావన కృష్ణ, పాహి రక్షమ. చూడండి, పాహి పరేశ కృష్ణ, పాహి మాం ప్రభో, పాహి పావన కృష్ణ, పాహి రక్షమం. నెక్స్ట్ చూడండి, పాహి శ్రీధర కృష్ణ, పాహి మాం ప్రభో, గురువరా గురువాయూర్ప
వాయుర్పతే కృష్ణ పాహినాం వివో. ఇక్కడ శ్రీధర అంటే శ్రీదేవిని తన హృదయంలో ధరించిన వాడు కదా, అంటే లక్ష్మీదేవిని ఎప్పుడు ఇక్కడ పెట్టుకొని ఉంటారు కదా అది. తర్వాత గురువాయూర్పతే అంటే సారీ చూడండి, శ్రీధర గురువాయూర్పతే పాహిమాం వివో అంటే వాయు గురువాయూర్ప నన్ను కాపాడు. ఇక్కడ మొత్తం అంతా ఈ చరణం అంతా కృష్ణుడా అంటే కృష్ణుడికున్న డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ నన్ను రక్షించు అని చెప్పని ఇక్కడ అడుగుతున్నారు. చూడండి, పాహి శ్రీధర లేదంటే శ్రీధర. ఒకవేళ అదంతా రాకపోతే పాహి శ్రీధర 1 and 2. చూడండి, 1 and 2 లేదా పాహి శ్రీధర కృష్ణ పాహి మాం ప్రభు గురువాయూర్పతే కృష్ణ గురువాయూర్పతే కృష్ణ పాహి మాం వివో. మళ్ళీ చూడండి, పాహి శ్రీధర కృష్ణ పాహి మాం ప్రభు గురువాయూర్పతే కృష్ణ పాహి మాం వివో. తర్వాత జయ జనార్దన కృష్ణ రాధికాపతే అదే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ 4 లెగ్స్ చూడండి. పాహి, నేను ఇక్కడ ముందుకు నడుస్తున్నాను. పాహి కేశవ కృష్ణ పాహి మాధవ, మళ్ళీ లెగ్ ముందుకి. ఓకే, మళ్ళీ చూడండి, పాహి కేశవ కృష్ణ పాహి మాధవ పాహి ముకుంద. నా లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టాను చూడండి. పాహి ముకుంద కృష్ణ పాహి వైకుంఠ. మళ్ళీ లెగ్ ముందుకు పెట్టాను. మళ్ళీ చూడండి, పాహి కేశవ కృష్ణ పాహి మాధవ పాహి ముకుంద కృష్ణ పాహి వైకుంఠ. నెక్స్ట్, పాహి సురేష కృష్ణ పాహి మహేష పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ. సారీ, ఇందాక పాహి ముకుంద తర్వాత పాహి గోవింద. పాహి గోవిందకి ఇది. ఓకేనా, ఇక్కడ వైకుంఠ అన్నప్పుడు ఇది చూపించాలి. ఇందాక గోవింద అన్నప్పుడు ఇది, వైకుంఠ అన్నప్పుడు ఇది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ అవే స్టెప్స్. బట్ హ్యాండ్స్ ఒకటి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అది గోవింద ఫస్ట్ది, ఇది వైకుంఠ. చూడండి, పాహి సురేష కృష్ణ పాహి మహేష పాహి. నేను నా రైట్ లెగ్ని లిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, పాహి సురేష కృష్ణ పాహి మహేష పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ. ఇందాక నేను చెప్పాను కదా, ఈ వైకుంఠ ప్లేస్లో ఇందాక గోవింద వచ్చిందని. సో ఇక్కడ వైకుంఠ ఇది. చూడండి, పాహి సురేష కృష్ణ పాహి మహేష పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ. నెక్స్ట్ది పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభు పాహి పావన కృష్ణ రక్ష మాం వివో. అంటే నెక్స్ట్ చూడండి, పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభు. ఇక్కడ పాహి పరేశ కృష్ణ పాహి మాం ప్రభు. తర్వాత ఇక్కడ నేనేం చేయలేదు, 1
2 యాజ్ యూజువల్‌గా నా లెఫ్ట్ లెగ్‌ని నేను వెనక్కేసుకున్నాను. మళ్ళీ చూడండి. పాహి పరేష కృష్ణ పాహి మాం ప్రభో పాహి నెక్స్ట్ లైన్ పాహి పావన కృష్ణ రక్ష మాం విభో. చూడండి. పాహి పావన కృష్ణ పాహి రక్ష మాం విభో. ఇలా చేయండి. లేదు ఇంత ఫాస్ట్‌గా నేను అందుకోలేను అంటే పాహి రక్ష మాం విభో. మళ్ళీ చూడండి. పాహి పరేష కృష్ణ పాహి పాహి మాం ప్రభో పాహి మాం ప్రభో. తర్వాత పాహి పావన కృష్ణ రక్ష మాం ప్రభో పాహి పావన కృష్ణ రక్ష మాం ప్రభో. ఇందాక నేను మళ్ళీ పాహి రక్ష మాం ప్రభో చేశాను. ఇలా చేయొచ్చు. పాహి రక్ష మాం విభో. ఓకే. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను 3 వేరియేషన్స్‌లా చెప్తున్నాను. మీకు ఏది ఈజీగా ఉంటే అలా కూడా చేయొచ్చు. ఎయిదర్ ఇలా చేసి ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్‌గా ఇలా చేసి ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్‌గా ఇది చేయొచ్చు. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. నెక్స్ట్ చూడండి. పాహి శ్రీధర కృష్ణ. ఇక్కడ నేనేం చేశాను 1, 2 అండ్ నా లెఫ్ట్ లెగ్‌ని వెనక్కేసాను. 3 మళ్ళీ చూడండి. 1, 2, 3 పాహి శ్రీధర కృష్ణ పాహి మాం ప్రభో పాహి మాం ప్రభో. తర్వాత గురువాయూర్పతే కృష్ణ పాహి మాం విభో. ఇందాక నేను చెప్పాను కదా, గురువాయూర్పతే కృష్ణ పాహి మాం విభో. ఇక్కడ ఏం లేదు. 1, 2, 3 and 4. 1, 2, 3, 4 మళ్ళీ చూడండి. పాహి శ్రీధర కృష్ణ పాహి మాం ప్రభో గురువరాయుర్పతే కృష్ణ పాహి మాం విభో. తర్వాత మళ్ళీ జయ జనార్దన స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చేయొచ్చు, లేదంటే నేను థర్డ్ ఎపిసోడ్లో లాస్ట్లో ఒక 2 స్టెప్స్ చెప్పాను, మీరు అదే కంటిన్యూ చేయొచ్చు. అదే 4 టైమ్స్ చేసి అది సాంగ్ని ఎక్స్టెండ్ అలాగే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అది ఈజీగానే ఉంటుంది. లేదు ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఈజీగా ఉందంటే అలా కూడా చేయొచ్చు. అండ్ కంపల్సరీగా ఇది షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది, జయ జనార్దన అయిపోతుంది. సెప్టెంబర్ 4థ్‌కి ఎట్లయినా కృష్ణాష్టమి ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా నేర్చుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. యూట్యూబ్లో ఏదో ఒక సాంగ్ వచ్చి రాని స్టెప్స్ అంటే ఆల్రెడీ వచ్చిన పెడుతూ ఉంటారు. అది చూసి మీకు అర్థం కాక వచ్చి రాని కన్నా నేను ఆల్రెడీ నేర్పించాను కాబట్టి ఇప్పటివరకు ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయినాయి. ఇవి నెక్స్ట్ 3 and 4 పార్ట్స్ కాబట్టి మంచిగా ఇవి చూసి నేర్చుకోండి, షేర్ చేయండి, వాళ్ళని నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే పిల్లలందరూ మంచిగా కలిసి చేస్తారు గ్రూప్ పర్ఫార్మెన్సెస్ నేర్చుకుంటే. అందుకని మంచిగా నేర్చుకోండి, పర్ఫామ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాట్య నిలయం అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి, మేము మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లింక్ సెండ్ చేస్తాము. అలాగే మా ఫోన్ నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాము.